Dear viewers, good evening to all of you. Today we are going to deal with an important topic on another classification of nouns is whether they are countable or uncountable nouns. This chapter is very important from the point of view of examinations and our daily life also, whether it is written English or spoken English. సింటాక్స్ అనే ఓ టాపిక్ ఉంది, అంటే వాక్య నిర్మాణం అని. We express our thoughts through sentences. Sentence is a group of words which give complete sense. సంపూర్ణ అర్థం ఇచ్చేటువంటి పదాల సముదాయాన్ని వాక్యమని అంటారు. ఈ వాక్య నిర్మాణాన్ని ఇంగ్లీష్లో సింటాక్స్ అని అంటారు. అది చక్కగా నువ్వు చేయగలిగితే మన భావాల్ని చాలా ఎఫెక్టివ్గా పద్ధతిగా మనం ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుంటుంది. మనం వాక్యాన్ని సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తామని తెలుసు. జనరల్గా ఆ సబ్జెక్ట్ని బట్టే వెర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులరు, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్. సో ది నంబర్ ఆఫ్ వెర్బ్ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ సబ్జెక్ట్. దేర్ ఈజ్ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. అందువల్ల ఆ సబ్జెక్ట్లో నౌను లేక ప్రొనౌను లేక నౌన్ ఈక్వలెంట్ ఉంటాయి. ఆ నౌను ప్రొనౌను ఏ నంబర్లో ఉంది, సింగులర్లో ఉందా ప్లూరల్ నంబర్లో ఉందా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీని మీద చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అందువల్ల మనం ఇక్కడ అసలు ఆ నంబరు ఆ నౌను సింగులరా ప్లూరలా తెలుసుకోవాలన్నాను. రెండోది, దానివల్ల నౌన్స్ కౌంటబుల్లా అన్కౌంటబుల్ అనే ఒక సమస్య వచ్చేసింది. మీరు అంతకుముందు క్లాసిఫికేషన్ చూశారు. నౌన్స్ బ్రాడ్లీ స్పీకింగ్ 5 రకాలు. కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చూశారు. అది ఒక రకమైన క్లాసిఫికేషను. అది ఆర్టికల్స్ వాటన్నిటి కూడా అవసరం. అది అట్లే కౌంటబిలిటీ ఆఫ్ నౌన్స్ గురించి ఈ అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంది? 1 2 3 4 అని కనుక ఆ నంబర్ ముందు ఉంచి కౌంట్ చేయగలిగితే అది కౌంటబుల్ నౌన్. 1 book 2 books, 1 student 5 students. చూసారా? ఇట్లా సంఖ్య 1 2 3 4 అయిపోయి ఉంచగలిగితే అదే కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్, దీస్ ఆర్ ది నౌన్స్ విచ్ కెన్ బి కౌంటెడ్. అన్కౌంటబుల్ నౌన్స్, those nouns which cannot be counted are uncountable nouns. అవి ఎలా తెలుస్తాయి? కోట్ల నౌన్స్ ఉన్నాయి. ఈ సృష్టి అంతా కూడా ఎన్నో నౌన్స్ ఉన్నాయి. నేమింగ్ వర్డే కదా, ఎన్నో ఉన్నాయి. వీటిని ఎలా ఆలోచించాను నేను. రకరకాలుగా దాన్ని అప్రోచ్ ఉంది. నేను ఒక అప్రోచ్ బెటర్ ఏమనిపించింది నా పరిజ్ఞానంలో, నా ఎక్స్పోజర్లో. 5 రకాల నౌన్స్ అన్నాను కదా. అందులో కామన్ నౌన్, కామన్గా ఇచ్చే పేరునే కామన్ నౌన్ అని అంటారు. అంటే ఒకరికే కాదు, అనేక వస్తువులకి, అనేక మంది వ్యక్తులకి, అనేక ప్లేసెస్కి ఆ పేరు ఇవ్వచ్చు అనమాట. సిటీ అన్నాం అనుకో, కావలి ఈజ్ ఎ సిటీ, నెల్లూరు ఈజ్ ఎ సిటీ, మద్రాస్ ఈజ్ ఏ, చెన్నై ఈజ్ ఏ సిటీ. ఇట్లా కామన్గా ప్రతి దానికి ఒక కామన్గా ఒకటి వాడుతూ ఉంటారు, సిటీ సిటీ సిటీ. అట్లే బుక్స్ కూడా అంతే, స్టూడెంట్స్ కూడా అంతే.
దీని గురించిన థరో డిస్కషను నేను నౌన్ చాప్టర్లో మాట్లాడున్నాను, టైప్స్ ఆఫ్ నౌన్స్లో. అది ఒకసారి చూడాల్సిందిగా కోరడమైనది. ఇక్కడ ఈ కామన్ నౌన్స్ని కౌంట్ చేయగలము. కామన్ నౌన్స్ ఎగ్జాంపుల్ ఏమని రాశాను? బుక్స్ అని రాశాను. స్టూడెంట్ స్టూడెంట్స్. అలా ప్లోరలైజ్ చేయడానికి వీలుంది. ప్లోరలైజ్ అయింది అంటే దాన్ని కౌంట్ చేయడానికి వీలుందని అలక. అట్లే ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి. మ్యాక్బెత్, శామ్యూల్, ఇలా పేర్లు ఉన్నాయి కొన్ని. ప్రసాద్. అట్లా కొంతమందికి డౌట్ రావచ్చు, ప్రాపర్ నౌన్ కౌంటబుల్లా, దీన్ని ప్లోరలైజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయకూడదు అని ఎక్కడా లేదు. షేక్స్పియర్ రాసిన మ్యాక్బెత్ అనే డ్రామాలో మ్యాక్బెత్, లేడీ మ్యాక్బెత్ అని ఉన్నారు. అందువల్ల మనం ఏమనొచ్చు, దేర్ ఆర్ 2 మ్యాక్బెత్స్ ఇన్ షేక్స్పియరియన్ డ్రామా మ్యాక్బెత్. అంటే అక్కడ ఒక ప్రాపర్ నౌన్ని చేసేసారు కదా. అట్లే ఒక క్లాసులో శామ్యూల్ అనే వాళ్ళు 5 మంది ఉన్నారు. అప్పుడు మనం ఏముంటాం, దేర్ ఆర్ 5 శామ్యూల్స్ ఇన్ ది క్లాస్ అంటే ప్లోరలైజ్ చేసాం కదా. చేయకూడదని ఏం లేదు, కాకుంటే రేర్ అనమాట. చేయొచ్చు, తప్పేం లేదు. అట్లే కలెక్టివ్ నౌన్స్ అంటే అసలు సమస్య లేదు, బ్రహ్మాండంగా ప్లోరలైజ్ చేయొచ్చు. సోల్జర్స్ ఉన్నారు, అది కామన్ నౌన్. దాని సముదాయాన్ని ఏమన్నాను? ఆర్మీ అన్నా. స్టూడెంట్స్ సముదాయాన్ని ఏమంటారు? గ్రూప్ నేమే కలెక్టివ్ నౌన్ అంటే. స్టూడెంట్స్ గ్రూప్ ఏమంటారు? క్లాస్ అంటారు. ఈ కలెక్టివ్ నౌన్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ కామన్ నౌన్స్, గ్రూప్ ఆఫ్ కామన్ నౌన్స్ అంటే. ఆర్మీ అనేది కలెక్టివ్ నౌన్ అయినప్పటికీ ఆర్మీస్, క్లాసెస్ అని దీన్ని ప్లోరలైజ్ చేయటానికి వీలు ఉన్నది. అట్లే మెటీరియల్ నౌన్ అని ఉంది, దీన్ని మాస్ నౌన్ అని కూడా అంటారు. అంటే ముద్దగానో అలా కనపడుతుంటాయి అన్నమాట, ఘనరూపంగా కనపడుతుంటాయి. వాటిని 1 2 3 4 అని లెక్కలేం. గోల్డ్, సిల్వర్ ఎన్ని కొలవచ్చు, వెయిట్ చూడవచ్చు, మెజర్ చేయొచ్చు, కానీ కౌంట్ చేయలేం. వాటికి ఎగ్జాంపుల్ గోల్డ్, కాపరు, పెట్రోల్, టీఎన్. మెటీరియల్ నౌన్ వీటన్ని గురించి కూడా నౌన్ చాప్టర్లో చెప్పుకున్నాను, టైప్స్ ఆఫ్ నౌన్స్లో. వీటిని ప్లోరలైజ్ చేయకూడదు, కౌంటబుల్ కాదు. ఇది కౌంటబుల్ కాదు. 1 గోల్డ్ 2 గోల్డ్ అని అనకూడదు, అంతే. ఒకవేళ అన్నామనుకో మీనింగ్ మారిపోద్ది. దేర్ ఆర్ 2 గోల్డ్స్ ఇన్ హిస్ పాకెట్ అన్నాం. గోల్డ్స్ అంటే ఏంది? గోల్డ్ కాయిన్స్. కాపర్స్ అంటే ఏంది? కాపర్ కాయిన్స్. ఐరన్ ఉంది మెటీరియల్ నౌన్, ఐరన్స్ అన్నావు అనుకో అంటే ఏంది? అది సంఖ్యలు అని అర్థం వస్తుంది. ఐరన్స్ అంటే క్లచెస్. అట్లే కాఫీ ఉంది, అది కూడా మెటీరియల్ నౌనే. ప్లీజ్ గివ్ మీ 5 కాపీస్ అన్నావు అనుకో షాపు పోయి, అర్థం ఏం తెలుసా? అసలు జనంగా అనకూడదు అంటే అర్థం మారిపోద్ది. అక్కడ చేంజ్డ్ మీనింగ్ అన్న 5 కప్స్ ఆఫ్ కాఫీ అని అర్థం వస్తుంది. అట్లా చేంజ్డ్ మీనింగ్తో మీరు ప్లోరలైజ్ చేయొచ్చు, లేకపోతే మాత్రం దాని జోన్కి పోకూడదు. గోల్డ్స్ అట్ట అనకూడదు. అట్లా యాబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా ప్లోరలైజ్ చేయకూడదు. కైండ్నెస్, దయలు అని ఉండదు. గుడ్నెస్, మంచులు అని ఉండదు. ఒకవేళ దానిను కౌంటబుల్గా నువ్వు చేసినట్లయితే, కౌంటబుల్ అంటే ప్లోరలైజ్ చేయటం, చేయగలిగితే, చేస్తే మీనింగ్ మారిపోద్ది. ఇది కూడా కైండ్నెస్సెస్ అన్నావు అనుకో, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. గుడ్నెసెస్ అన్నావు అనుకో, యాక్ట్స్ ఆఫ్ గుడ్నెస్. అలా మీనింగ్ మారిపోతాం. ఇది ప్రధానంగా గమనించాలి. అంటే
ఓవరాల్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఈజ్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, ఈ మూడింటిని హ్యాపీగా, కంఫర్టబుల్ గా, మనం కౌంటబుల్ గా ట్రీట్ చేయొచ్చు, అంటే ప్లూరలైజ్ చేయొచ్చు. మెటీరియల్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ని ప్లూరలైజ్ చేయొద్దు. చేస్తే మీనింగ్ మారిపోద్దని మనసులో ఉంచుకోండి. ఈ రెండింటిని కూడా అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయాన్ని చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలనే దానికి. కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్ల ముందు ఏ యాన్ బి అనేటువంటి ఆర్టికల్ని వాడుకోవచ్చు. దీస్ ప్రిసీడ్ దీస్ నౌన్స్ అంటాడు. ప్రాపర్ నౌన్ ముందు వాడచ్చా అంటే వాడచ్చు, కానీ విత్ చేంజ్డ్ మీనింగ్. అది మనసులో ఉంచుకోవాలి. ఆర్టికల్ చాప్టర్లో దాని గురించినటువంటి థరో డిస్కషన్ జరగద్ది. కామన్ అండ్ కలెక్టివ్ మాత్రం హ్యాపీగా మీరు ఆర్టికల్స్ వాడుకోవచ్చు. తర్వాత మెటీరియల్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, ఆర్టికల్స్ వాడచ్చా వాడకూడదా. ఆర్టికల్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ ఆర్టికల్స్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ పేపర్. మెటీరియల్ నౌన్ గోల్డ్ అన్న, ఏ గోల్డ్ అనకూడదు. అట్లే ఏన్ ఐరన్ అట్లా అనకూడదు అనమాట. ఏ అనరావు. అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు కూడా ఏ కైండ్నెస్, ఏ గుడ్నెస్ అని అనరాదు. ది అనే డెఫినిట్ ఆర్టికల్ మాత్రం అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. జనరల్గా అయితే ది గోల్డ్ అనకూడదు. పర్టికులర్గా చెప్పాలనుకున్నప్పుడు ద గోల్డ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ద కాపర్ ఆఫ్ ఆస్ట్రేలియా అట్లా చెప్పుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ది కైండ్నెస్ ఆఫ్ సో అండ్ సో గౌతమ బుద్ధ, అట్లా ద బ్రేవరీ ఆఫ్, ద గుడ్నెస్ ఆఫ్ అశోక, అలా పర్టికులరైజ్ చేసినప్పుడు వాడుకోవచ్చు. ది అనే ఆర్టికల్స్ వాడుకోవచ్చు. ఏ యాన్లు మాత్రం రావు. వీటిని ప్లూరలైజ్ చెయ్యొద్దు. ఈ రెండింటిని విత్ చేంజ్డ్ మీనింగ్ చెయ్యొచ్చు. ది అనే డెఫినెట్ ఆర్టికల్ పరిస్థితిని బట్టి వాడుకోవచ్చు అని చెప్పారు. ఈ మనసులో ఉంచుకోండి. జనరల్గా అలా ఓవరాల్గా ఒక ఐడియా ఇచ్చాను మీకు. స్పెసిఫిక్ చాప్టర్ వచ్చినప్పుడు దీని గురించి అవగాహన వస్తుంది ఇంకా బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.